నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? రఘురామ్. ఇప్పుడు రాబోయే సెంట్రల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ. బీజేపీ ఎందుకని? బీజేపీ ఏంటంటే కరప్షన్ ఫ్రీ. ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత 10 yearsలో ఎక్కడ మేజర్ బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడ ఏం జరగలేదు. ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నప్పుడు అక్కడప్పుడు బాంబ్ బ్లాస్ట్లు అవి జరిగేది. సో మేజర్ అనేది కరప్షన్ ఫ్రీ ఉందన్నమాట. కరప్షన్ లేకుండా చేస్తున్నారు. సో డెవలప్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా కూడా ఇండియా అంటే ఇప్పుడు పేరు బాగా వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వల్ల. సో అందుకనే మేము బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్, బీజేపీ రాకముందు డెవలప్మెంట్ ఎలా ఉండేది మన ఇండియాలో? బీజేపీ రాకముందు అయితే మనకి చాలా అసలు రోడ్లు కానీ తర్వాత రైళ్ళు కానీ వీళ్ళు ఇచ్చిన తర్వాత బాగా డెవలప్ చేశారు. నేషనల్ హైవేస్ కానీ అన్ని రోడ్స్ కానీ అన్నీ బాగా చేశారు బీజేపీ గవర్నమెంట్. సో కొంతమంది ఏమంటున్నారు అంటే మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి ఇవి ఏదైతే గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయో అవి ప్రైవేట్ చేస్తున్నారు, వాటి వల్ల ఫ్యూచర్లో ఏమన్నా అనేది ఇంతకుముందు వాళ్ళు కూడా చేశారు అనుకున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీ. సో బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఏంటంటే అవసరం, ఎందుకంటే మనకి ప్రైవేటైజేషన్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అన్నీ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ కానీ చేయలేరు కదా. సో ప్రైవేటైజేషన్ వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టాలి మెయిన్. ఈ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, సపోజ్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ చేస్తే వాళ్ళకి బర్డెన్ ఉండదు గవర్నమెంట్కి. సో దానికి వేరే విధంగా వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తారు. అది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కొంచెం యంగ్ కదా, యంగ్ ప్రెసిడెంట్ వస్తే ఇంకా బాగుంటుంది, ఇండియా ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ తగ్గే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? రాహుల్ గాంధీ అంటే అంత నాలెడ్జ్ లేదు, మెయిన్ అది ప్రాబ్లం. అది దానికి అంత కెపాసిటీ, సీనియర్ లీడర్స్ అంత ఉన్నారు కానీ అంత ఓల్డ్ అయిపోయారు. ఇప్పుడు యంగ్ జనరేషన్ కాంగ్రెస్లో కూడా ఎవరు లేరు. సో మెయిన్ బీజేపీకి మంచి ఇది లీడర్స్ ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే లాస్ట్ టైంతో చూసుకుంటే ఈసారి ఎక్కువ పోటీ ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో ఆల్రెడీ గెలిచేసింది, మిగతా కొన్ని ప్లేసెస్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? టఫ్గా ఉండబోతుందా లేకపోతే? స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది, బట్ సెంట్రల్ వేరేగా ఉంటుంది. సో సెంట్రల్లో అందరూ కూడా కోరుకునేది ఏంటంటే అగైన్ మోడీ కావాలని, మోడీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.